వాక్యమైనటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే ఈ పాపిని రక్షించడానికి ఎవరు మనకు ఉన్నారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు మనకు దేవుడుగా ఉన్నాడు. ఆయనే మన పాపముల కొరకై తన రక్తాన్ని కార్చినాడు. ఆయనే కల్వరి శిలువలో మన పాపముల నిమిత్తమై తానే నిలబడండి. కాబట్టి అమ్మలారా అయ్యలారా వినండి, నీవు నేను చేసిన పాపం బట్టి మనము నిత్య నరకము అగ్నిగుండము నాశనములకు వెళ్ళవలసిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి ఆయనే మన కొరకై మరి తన ప్రాణాన్ని అర్పించినాడు. మన కొరకై ఆయన శిలువలో బలి అయినాడు. నా పాపముల నిమిత్తమై ఆయన రక్తం కార్చినాడు. దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేయనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు నేను యేసు ప్రభు యొక్క రక్తంలో కడగబడితేనే మనకు నిత్య జీవము నిత్య రాజ్యం అనేది ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడకపోతే నీ పాపములు క్షమింపబడకపోతే నీవు చనిపోయినట్లయితే నిత్య నరకం అగ్నిగుండం ఉంది. కాబట్టి ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి ఈ భూమి మీద ఉండగానే నీవు పాపములు క్షమించబడిన వాడవై పాపములు క్షమించబడిన దానవై మరణిస్తే నీకు నిత్య జీవము పరలోక రాజ్యం ఉంది. ఒకవేళ ఆ విధంగా పాపములోనే మరణించినట్లయితే నిత్య నరకము అగ్నిగుండం ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాటలు వింటున్నా ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసు ప్రభు అంటే ఎవరో కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడు. యేసు ప్రభు అందరికీ రక్షకుడు. నిన్ను ప్రేమించున్న దేవుడు ఆయనే. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయనే. నీ కొరకై ఆయన రక్తం కార్చిన దేవుడు ఆయన. నిన్ను ప్రేమించున్న దేవుడు. మనిషిలో ప్రేమ ఈ లోకంలో తాత్కాలికమైనదే కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రేమైన అమ్మలారా అయ్యలారా వినండి, ఈ భూమి మీద ఉన్నప్పుడే నిజమైన దేవుడైన యేసు ప్రభువును మీ సొంత రక్షకుని అంగీకరించి నీ హృదయంలో దేవా నేను పాపిని నన్ను క్షమించుము, యేసు ప్రభువా నా హృదయంలోనికి రాని విశ్వసించినట్లయితే వేడుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు. నీ హృదయంలో శాంతి సమాధానం నెమ్మది దయచేస్తాడు. నీ కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దయచేస్తాడు. నీకు ఎటువంటి సమస్యలున్నా, ఆర్థికపరమైన సమస్యలా, ఆరోగ్యపరమైన సమస్యలా, శాంతి సమాధానం లేక జీవించున్నావా? అయితే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తునని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు ఎటువంటి ప్రయాసంలో, ఎటువంటి కష్టంలో, ఎటువంటి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఎటువంటి సమస్యల్లో ఉన్నావో, శాంతి సమాధానం లేక జీవించున్నావో, అయితే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినట్లయితే నీ హృదయంలో శాంతి సమాధానం నెమ్మది ఆయన దయచేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినట్లయితే నీ హృదయంలోకి ఆయన వస్తాడు. నీ హృదయంలో శాంతి సమాధానం నెమ్మది దయచేస్తాడు. యేసు ప్రభు నీ పాపం అన్నిటి నుంచి నిన్ను రక్తం